హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ కిచెన్ క్వీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను కస్టర్డ్ పౌడర్తో హల్వాని తయారు చేస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేయొచ్చండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. దీన్ని ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవండి. ఈజీ వేలో నేను ఈ కస్టర్డ్ పౌడర్ హల్వాని తయారు చేస్తున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ హల్వా కోసం ముందుగా మనం ఒక బౌల్ నిండుగా నేను కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నానండి. ఇది వెనిలా కస్టర్డ్ పౌడర్ అనమాట. దీన్ని నేను ఒక పెద్ద బౌల్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో నేను వాటర్ పోసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ని కలుపుకుంటున్నానండి. నేను తీసుకున్న కస్టర్డ్ పౌడర్ షుగర్లెస్ కస్టర్డ్ పౌడర్ అండి. వెనీలా ఫ్లేవర్తో షుగర్లెస్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను నేను. తీసేసుకొని వాటర్ పోసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా ఈ విధంగా చక్కగా కలిపేసుకున్నాను నేను. చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకున్నాను. మనం ఏ బౌల్తో అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకుంటామో అదే బౌల్తో నేను వాటర్ని తీసుకొని కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఒక పాన్ని పెట్టి మనం ఏ బౌల్తో అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నామో అదే బౌల్తో నేను ఒక బౌల్ వరకు షుగర్ని యాడ్ చేశాను. అదే బౌల్తో ఒక టూ బౌల్స్ వాటర్ని కూడా యాడ్ చేశాను అనమాట. ఒక బౌల్ షుగరు, 2 బౌల్స్ వాటర్ని వేసుకొని షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నిమ్మకాయ జ్యూస్ని వేసానమాట. నిమ్మకాయ రసాన్ని వేసుకొని కొంచెం మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని వాటర్ని కలిపి పెట్టుకున్నాం కదా, కస్టర్డ్ పౌడర్ని వాటర్ని ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో ఈ కస్టర్డ్ పౌడర్ని ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలండి. కలపకుండా వేసేస్తే గడ్డగట్టేస్తుంది, అడుగంటేస్తుంది. కాబట్టి మనం స్టవ్ ఫ్లేమ్ని కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మనం ఈ కస్టర్డ్ పౌడర్ని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ మనం ఉడకనివ్వాలన్నమాట. చూడండి, చక్కగా దగ్గరికి వచ్చేసింది. వాటర్లో మన కస్టర్డ్ పౌడర్ మిక్స్ అవ్వగానే మన హల్వా అనేది రెడీకి చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. కలపటం ఆపేస్తే అడుగంటేస్తుంది, ఉండలు కట్టేస్తుంది అనమాట. కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూనే మనం ఈ హల్వాని తయారు చేయాలన్నమాట. కస్టర్డ్ పౌడర్ హల్వాని ఇలా కలుపుకుంటూనే తయారు చేయాలి. మనం ఏ హల్వా అయినా మనం కొంచెం టైం కేటాయించి చక్కగా ఇలా కలుపుకుంటూ ఉంటే చక్కగా తయారవుతాయండి హల్వాలు అనేవి. చూడండి, చక్కగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలాగే కలుపుకుంటూనే ఉండాలండి. చూడండి, చక్కగా దగ్గరికి వచ్చేసింది. ఇలా కలుపుకుంటూనే మన ఈ హల్వాని ఉడకనివ్వాలన్నమాట. ఇలాగా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఈ హల్వాలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశానండి. ఒకేసారి నెయ్యి యాడ్ చేయొద్దండి. హల్వా తయారు చేసేటప్పుడు కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ ఆ నెయ్యి అంతా హల్వాలో బాగా మెల్ట్ అయ్యే వరకు మనం ఇలా కలుపుకుంటూ మనం హల్వాని ఉడకనివ్వాలన్నమాట. నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. అది మొత్తం హల్వాలో కలిసిపోయిన తర్వాత ఇంకో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేశాను. చూడండి, నెయ్యి యాడ్ చేసేసరికి మన హల్వా అనేది సిల్కీ స్ట్రక్చర్లో వస్తుంది. చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ మనం హల్వాని ఉడకనివ్వాలన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఒకేసారి అస్సలు యాడ్ చేయొద్దు. ఇలా కలుపుకుంటూ నెయ్యి అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత హల్వా ఇలా ఒక్కొక్క స్పూను వేసుకోవాలండి. అప్పుడు హల్వా అనేది పర్ఫెక్ట్ స్ట్రక్చర్లో వస్తుందన్నమాట. చూడండి, హల్వా అనేది చక్కగా తయారవుతుంది. ఇప్పటికి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసానండి నెయ్యిని. ఇలా కలుపుకుంటూ మనం చక్కగా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం ఈ హల్వాని దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. ఇప్పటికి 5 టేబుల్ స్పూన్స్ అయిపోయినాయండి నెయ్యి. చక్కగా హల్వా అనేది బాగా దగ్గరికి వచ్చేసింది, అంటే చక్కగా ఉడుకుతుంది అనమాట. తర్వాత నేను దంచి పెట్టుకున్న యాలకుల పౌడర్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా కలుపుకొని తర్వాత నేను సన్నగా కట్ చేసిన బాదం పప్పులను, సన్నగా కట్ చేసిన జీడిపప్పు పప్పులను కూడా ఇందులో వేసేసుకొని చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ హల్వాలో మెల్ట్ అయ్యే వరకు చక్కగా, అంటే హల్వాలో కలిసేటట్లు చక్కగా కలిపేసుకోవాలన్నమాట. మనం వేసిన నెయ్యి చక్కగా సరిపోయిందండి. 5 టేబుల్ స్పూన్స్ చక్కగా మన పాన్ని వదిలేస్తుంది హల్వా. పాన్ని వదిలేసిందంటే పర్ఫెక్ట్గా తయారైందనమాట. నేను ఇలాంటి బాక్స్ తీసుకొని దానికి ఆయిల్ని
కానీ ఆయిల్ వేస్తే టేస్ట్ బాగోదండి హల్వాలో. నెయ్యిని యాడ్ చేసుకొని చక్కగా ఇలా గ్రీస్ చేసి పక్కన పెట్టుకున్నాను బాక్స్ని. ఈ హల్వా తయారైపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం నెయ్యి రాసి పెట్టుకున్న బాక్స్లోకి ఈ హల్వాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసే ముందు నేను ఈ బాక్స్లో ముందుగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని తర్వాత తయారు చేసుకున్న హల్వాని ఈ బాక్స్లో వేసేస్తున్నాను. వేసేసుకొని చక్కగా ఇలాగా అడ్జస్ట్ చేసేస్తున్నాను. చూడండి, బాక్స్లో నెయ్యి రాశాను కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకొని ఇది రూమ్ టెంపరేచర్లో పూర్తిగా చల్లారేంత వరకు నేను పక్కన పెడుతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో చక్కగా పూర్తిగా చల్లారిపోయిందండి. తర్వాత ఈ హల్వాని నేను డీమోల్డ్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చిందో హల్వా అనేది మనకి చాలా చక్కగా వచ్చిందండి. ఇప్పుడు వీటిని మనం నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకుందాము. నేనైతే ఈ విధంగా పీసెస్గా కట్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మన హల్వా అనేది. పీసెస్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేయండి. చూడండి ఎంత టేస్టీగా కనపడుతుందో. మనం ఒక 10-15 మినిట్స్ మన టైం కేటాయిస్తే చక్కని టేస్టీ స్వీట్ షాప్ స్టైల్లో మన కస్టర్డ్ పౌడర్ హల్వా రెడీ అయిపోతుంది అనమాట. పీసెస్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయండి. చూడండి ఎంత చక్కగా ఎంత మంచిగా కనపడుతున్నాయో. పిల్లలైతే దీన్ని చాలా టేస్టీగా తినేస్తారండి. చాలా సాఫ్ట్గా ఎంతో యమ్మీగా చాలా బాగుందండి ఈ హల్వా. ఈ టేస్టీ హల్వా రెసిపీ అంటే కస్టర్డ్ పౌడర్ హల్వా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. మీకు ఇలాంటి టేస్టీ వంటల కోసం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.